గత సంవత్సరం బీరేన్ సింగ్ మణిపూర్‌కి సీఎంగా రాజీనామా చేశారు. ఎందుకంటే అక్కడ జాతుల మధ్య జరిగినటువంటి ఘర్షణ, రాజకీయ దురుద్దేశంతో జరిగినటువంటి ఘర్షణలు. దాన్ని చాలా రకాలుగా చాలామంది ఎన్నో విధాలుగా మాట్లాడారు. కానీ అక్కడ హిందువుల కోసం, అంటే ముఖ్యంగా హిందువుల మీద దాడి కోసమే జరిగినటువంటి దాడులవి. హిందువుల అణచివేతకి. ముఖ్యంగా అక్కడ కుకీల మధ్య, అలాగే మైతీల మధ్య. అంటే మైతీలైనటువంటి హిందువుల్ని పూర్తిగా ఊచకోత కోయడానికి ప్లాన్ జరిగింది అక్కడ. ఆ యొక్క ఘర్షణలో దాదాపు 250 మంది చనిపోయారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన మొదలైంది. బీరేన్ సింగ్ ఏమొచ్చేసి రాజీనామా చేసిన తర్వాత. ఇప్పుడేమొచ్చేసి ఎంనం ఖేమ్చంద్ సింగ్ అనే ఆయన ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఈయన బీజేపీ పక్షనేతగా కూడా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మహిళా నేత అయినటువంటి నెమ్చా కిప్జన్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మణిపూర్కి ఇది 2027 వరకు కూడా ఈ పదవీ కాలం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి. 2027 వరకు కూడా బీజేపీకి అక్కడ పరిపాలించే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి అక్కడ 60 స్థానాల్లో 37 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉండే అవకాశం ఉంది. కానీ ఈ అల్లర్ల వల్ల రాష్ట్రపతి పాలనని విధించాల్సి వచ్చింది. సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు సద్దుమణిగాయి కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.